పులివెందుల్లో బోణి ప్రజాస్వామ్యం ఖూని. ఎన్నికలకు ముందే కాదు, ఫలితాల తర్వాత కూడా పులివెందుల రాజకీయం మంటలు పుట్టిస్తోంది. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలపై రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, విమర్శలతో రాజకీయం పోరెత్తింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దొంగ ఓట్లతో గెలిచారని వైసీపీ ఆరోపిస్తే కూటమి కౌంటర్ ఇస్తోంది. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దొంగ ఓట్లతో గెలిచిన టీడీపీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోని నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. పులివెందుల ప్రజలు వైసీపీని బాయ్కాట్ చేసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటోంది కూటమి. జరిగింది ఎన్నిక జనవాడు కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ పులివెందుల్లో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది. అందరికి ఊపి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. పులివెందుల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఓటర్ బ్యాలెట్లో వాళ్ళ సంఘీభావం కూడా తెలపడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 30 సంవత్సరాల తర్వాత మేము ఓటేసామని కొంతమంది అయితే, కొంతమంది పోలీసులకు ధన్యవాదాలు చెప్పినటువంటి స్లిప్స్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రాయలసీమ ప్రజలు ఉద్దేశించి చేస్తున్న ప్రతి కార్యక్రమం మీద కూడా ప్రజలు పూర్తి నమ్మకం కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంత భారీ విజయం చేకూర్చారని భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీకి పడిన ఆ కొన్ని ఓట్లు కూడా టీడీపీ వాళ్లే వేశారన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే, వాళ్ళ చేతులతో ప్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఎవరన్నా ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేతితో 683 మంది ప్యాన్కి వేశారంటే ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు ఏవేవో సాకులు చెప్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేత రెడ్డెప్పకారి శ్రీనివాసులు రెడ్డి. ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. అధికారుల సమక్షంలోనే దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. రీపోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరింత దారుణంగా అపోజిషన్ పార్టీ ఏజెంట్స్ని కూడా రానివ్వకుండా మరి రిగ్గింగ్లు చేసే విధానం మీరు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు కూడా